వర్రి ఈశాన్ కార్తికేయ మొదటి పుట్టినరోజు సందర్భంగా దివ్యాంగుల మధ్య సేవా కార్యక్రమం. జీవితంలో మొదటి పుట్టినరోజు ప్రతి చిన్నారి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన మధుర ఘట్టం. అలాంటి ఆనందకరమైన సందర్భాన్ని కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోవడం కాకుండా సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమంగా మార్చడం నిజంగా అభినందనీయం. వర్రి ఈశాన్ కార్తికేయ మొదటి పుట్టినరోజు సందర్భంగా ఆయన తాతగారు వర్రి ఓంకార్ గారు మరియు కుటుంబ సభ్యులు దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పొదిలి కాలేజీ రోడ్డులో ఆశ్రయం లేకుండా జీవనం సాగిస్తున్న నిరుపేదలు, వృద్ధులు, దివ్యాంగుల మధ్య ఈ వేడుకను ఎంతో హృదయపూర్వకంగా నిర్వహించారు. చిన్నారి పుట్టినరోజును సేవా దృక్పథంతో నిర్వహించడం ద్వారా కుటుంబ సభ్యులు సమాజానికి ఒక మంచి సందేశాన్ని అందించారు. కార్యక్రమంలో ముందుగా చిన్నారి వర్రి ఈశాన్ కార్తికేయ చేత కేక్ కట్ చేయించి అక్కడికి వచ్చిన నిరుపేదలకు పంచిపెట్టారు. అనంతరం అందరికీ ప్రేమతో, ఆప్యాయతతో రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. చాలామంది నిరుపేదలు, దివ్యాంగులు, వృద్ధులు ఆకలితో ఉన్న సమయంలో అందించిన ఈ అన్నదానం వారికి కడుపునిండా భోజనం మాత్రమే కాకుండా మనసుకు సంతోషాన్ని కూడా అందించింది. అన్నదానం మహాదానం అనే మన సంస్కృతిని ఆచరణలో చూపించిన ఈ సేవా కార్యక్రమం అందరి ప్రశంసలను అందుకుంది. ఆహారం తీసుకున్న ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులను ఆశీర్వదిస్తూ చిన్నారి భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని మనసారా కోరుకున్నారు. ఈ సందర్భంగా దివ్యాంగ్ రక్షక్ ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, జ్ఞాపకార్థ దినాలు వంటి సందర్భాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సమాజంలో మానవత్వం మరింత పెరుగుతుందని తెలిపారు. చిన్నారులలో చిన్నప్పటి నుంచే సేవాభావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఒక కుటుంబం చేసిన మంచి పని మరెన్నో కుటుంబాలకు ఆదర్శంగా నిలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. పుట్టినరోజు అనేది కేవలం కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకోవడానికే పరిమితం కాకుండా అవసరమైన వారికి తోడుగా నిలబడే అవకాశంగా కూడా మార్చుకోవచ్చని వర్రి ఓంకార్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు నిరూపించారు. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కన్నా గొప్ప దానం మరొకటి లేదని పెద్దలు చెప్పిన మాటను వారు తమ సేవా కార్యక్రమంతో సార్థకం చేశారు. ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ చిన్నారి వర్రి ఈశాన్ కార్తికేయ చిరునవ్వును చూసి ఆనందపడటంతో పాటు ఆయన జీవితమంతా ఇలాంటి మంచి పనులకు ప్రేరణగా నిలవాలని ఆకాంక్షించారు. వర్రి ఈశాన్ కార్తికేయ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విద్యా విజ్ఞానాలతో, మంచి సంస్కారాలతో ఎదిగి కుటుంబానికి, సమాజానికి కీర్తి తీసుకురావాలని ప్రతి ఒక్కరూ హృదయపూర్వకంగా ఆశీర్వదించారు. అలాగే ఆయన తాతగారు వర్రి ఓంకార్ గారు మరియు కుటుంబ సభ్యులు కూడా నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో జీవిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరెన్నో నిర్వహించాలని అందరూ మనసారా కోరుకున్నారు. భోజనం చేసిన నిరుపేదలు, దివ్యాంగులు అందించిన ఆశీర్వాదాలు ఈ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా నిలవాలని, వారి సేవా తపన మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. సమాజంలో మానవత్వాన్ని చాటిచెప్పిన